ఏ ఒక్కరూ కూడా అన్‌హెల్తీ కాంపిటీషన్‌గా ఇందులో ఫీల్ అయినా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఏమైనా కూడా సిస్టమ్‌కి విరుద్ధంగా మీరు ఉన్నా, మీకు తెలుసు నేను డబ్బుల గురించి కేర్ చేసే మనిషిని కాదు. వెంటనే రిఫండ్ అయిపోద్ది. ప్రోగ్రామ్‌లో నుంచి ఎళ్ళిపోతా. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. సో తను ఏం చెప్తుంది, ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా, పిచ్చి పిచ్చి మాట్లాడినా మరి మాల్లో ఉండి మరి అలా మాట్లాడొచ్చు లేదో నాకు తెలియదు. మాట్లాడినా ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను, డబ్బులు అసలు లెక్క చేయనని చెప్పింది. చాలా మంది బాధితులు మనకు మెసేజ్లు పెట్టారు, స్క్రీన్ షాట్లు పెట్టారు, అన్న మన డబ్బులు అడుతుంటే ఇవ్వట్లేదు, పోలీస్ కంప్లైంట్లు పెడుతున్నారు మా మీద, పోలీస్ స్టేషన్ కూడా ఫోన్లు చేసి మాకు మీరు కంప్లైంట్లు పెట్టుకొని సోషల్ మీడియాకి వెళ్ళొద్దని చెప్తున్నారు అని చెప్తున్నారు. సరే అసలు ఇక్కడ ఇష్యూ ఏముంది, మీ అంతటా మీరు డబ్బులు ఇచ్చేస్తాం వెనక్కని చెప్పినప్పుడు డబ్బులు ఇచ్చేయడానికి ఏంటి ఇబ్బంది వచ్చింది? పైగా ఈ వీడియోలన్నీ మీరు డిలీట్ చేసుకుంటే గతంలో చేసిన స్క్రీన్ షాట్లు ఉండవు వాళ్ళ దగ్గర. అసలు గ్రూప్ లో ఎందుకు అన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు? ఏమీ తెలుసుకోకుండా ఎవడు పడతాడు యూట్యూబ్ లోకి వచ్చేసి యూట్యూబర్ అత్యుత్సాహం అని అదని ఇదని మాట్లాడుతున్నారు. సరే మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఈ నష్టపోయిన బాధితులు ఉసురు మాత్రం మీరు పోసుకోకండి తల్లి. ఇప్పుడు మీరు కామెంట్లు పెట్టేవాళ్ళని కానీ యూట్యూబ్ లో మమ్మల్ని కించపరిచే వాళ్ళని కానీ, పాపం నేను అంజలి గారు ఏం చెప్పారు, నాకు 90s వీడియో కనెక్ట్ అయ్యి నాకు మెసేజ్ పెట్టి మరి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆమె దాన్ని ఎలా చిత్రీకరించారు, ఏదో డబ్బులు తీసుకొని వీడియో చేసినట్టు చిత్రీకరించారు. సరే ఎవడు పాప నడిపోతాడు, అవసరమైతే కేసులు కూడా తీసుకెళ్తాం మేము. ఎందుకంటే మేము చెప్పిన దాంట్లో తప్పు ఉండి మా స్టేట్మెంట్ లో శానిటీ లేనప్పుడు మేము భయపడాలి. డే 1 నుంచి ప్రతి దానికి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేస్తున్నాం. మనం ఈ రోజు కూడా ఏం చెప్తున్నాం, డిజిటల్ మైల్లో జాయిన్ అయ్యే ఆడవాళ్ళందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మా ఏం చెప్తుంది, వెంటనే రిఫండ్ అయిపోద్ది. ప్రోగ్రామ్‌లో నుంచి ఎళ్ళిపోతా. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పింది కదా, మరి ఎవరికైతే అసంతృప్తి ఉందో వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ మా ప్రశ్న. చాలా మంది డబ్బులు మాకు ఇవ్వండి అంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్. సో ఇచ్చేస్తానన్న మాట కట్టుబడి డబ్బులు ఇచ్చేస్తే మీరు ఏదైతే తప్పు అనుకున్నారో ఆ వీడియోని మేమే రిఫార్మ్ చేసుకుంటాను ముందు వీడియోలో కూడా చెప్పాం కదా. మీరు వాళ్ళని వీళ్ళని పురమాయించి ఎవరైతే పాపం గుడ్డిగా ఇవి ఫోన్ చేసిందని అడిగిందని వీడియోలు చేస్తున్నారు, మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి. చాలా మంది అమాయక ఆడవాళ్ళు ఇందులో నష్టపోయి బాధితులుగా కష్టపడి ఉన్నారు. మా దగ్గర పూర్తి ప్రూఫ్స్ ఉన్నాయి. అడిగింది కదని చెప్పి వీడియోలు చేసి మేము వాళ్ళ కలిసి సహకారం చేస్తాం, చంద్రబాబు గారు కలిసి సహకారం చేస్తాం, ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అనవసరంగా గవర్నమెంట్ కి చెడ్డ పేరు తెస్తుంది ఈమె. ఎందుకంటే ఈమె చాలా మంది లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఈమె చెప్పిన ఇంకో స్పష్టమైన మాట ఏంటి, సామాన్యమైన మహిళల మీద మమ్మల్ని నిందిస్తున్నారంటే ఉమెన్ కార్డు వాడుతుంది ఈమె. నష్టపోయిన వాళ్ళు కూడా ఉమెన్సే, వాళ్ళు మహిళలే. దీనికి మీకు చెప్పే ఒకటే ఒక్క సమాధానం ఏంటంటే, సామాన్యమైన ఆడవాళ్ళ దగ్గర అన్యాయంగా ఎలా తల్లి 1,25,000 1,50,000 వసూలు చేసావు, తప్పు కదా, మహాపాపం. సో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సామాన్యమైన ఆడవాళ్ళు బతుకులతో ఆడుకుంటే ఆ పాపమే నీతో ఆడుకుంటది. ఇందులో మేము ఏం రిగ్రెట్ ఫీల్ అవుతలేదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆల్రెడీ కేసు వేసో మాకు ఎఫ్ఐఆర్లు పంపిస్తారని చెప్పేసి నిన్న మొన్న పోలీస్ స్టేషన్ ఫోన్లు వచ్చినాయి. సో మేము సిద్ధంగానే ఉన్నాం తల్లి. ఎందుకంటే మేము చట్టం తరపున మేము నిలబడతాం, చట్టానికి మేము పూర్తిగా సహకరిస్తాం ముందు నుంచి చెప్తున్నాను. నువ్వు మాత్రం చేసిన పాపాన్ని తక్షణమే కడుక్కోపోతే ఇబ్బందులు ఎదుర్కొంటావమ్మా. ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంతమంది డబ్బుల కోసం గగ్గోలు పెడుతుంటే మేము ఏదో ఆధారాలు లేకుండా మాట్లాడే వాళ్ళందరికీ కూడా త్వరలోనే గట్టిగా సమాధానం వస్తుంది. ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. Please like, share and subscribe Giant Media AP and Telangana.